41 లేకపోతే నోటీసులు ఉంటాయి కదా, అవి తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో. అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. విల్ టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు. నిందితులు మిమ్మల్ని పంపించారా లేకుంటే మీరు ఎందుకు వచ్చారు అసలు? నేను అందరి తరపు నుంచి కదండి, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరికి అంటే అడ్వకేట్ ఉంటారు కదా, మాట్లాడాను, శోభన్ గారితో మాట్లాడాను. సో టైం అడిగాను, ఒక 3 days లోపల ఏదో ఒక టైంలో వచ్చి ఇస్తాం. ఓకే, 3 days లోపల. అంటే ఇంకా చాలామంది తెలియాల్సి కూడా ఉన్నాయి, అందరి నెంబర్స్ రావాలి కదా, దాంట్లో 12 మంది పెట్టారు కదా, 12 మంది తెలుసుకోవాల్సి ఉంది. సో వీళ్ళ విషయానికైతే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్లో ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం చాలామంది అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అయినప్పుడు సరే కుక్కర్ యాడ్ చేయండి, మిక్సీ యాడ్ చేయండి ఇలా వస్తుంటే, అదే టైంలో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు. అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, లీగల్ మేడం, చేసేయచ్చు మేడం, తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ 1.5 year బ్యాక్ ఏదో ఒకటో అరోజ్ చేసినట్టున్నారు, దానికి సంబంధించి పెట్టినట్టున్నారు. ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది. ఆల్ సీజన్స్ కంటెస్టెంట్ గ్రూప్ ఒకటి ఉంటున్నారు, దాంట్లో చాలా క్లియర్ కట్గా అందరూ అనుకుంది ఈసారి నుంచి లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు, బెట్టింగ్ యాప్లు అనేది మేము చేయకూడదు అని చెప్పి అనానమస్గా ఒకటి డిసైడ్ అయితే చేసుకున్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది బెట్టింగ్ పెట్టి ప్రాణాలు కోల్పోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఈ అంశం వాళ్ళ దృష్టిలో ఉందా, ఇలా జరిగిందనేది ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ నాలెడ్జ్లో ఉందా? అదే ఇప్పుడు అంటే చాలా మందికి తెలియదు. సో తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇటువంటి చేయడానికి ముందుకు రావట్లేదు, నిన్న అదే చెప్తున్నారు కదా, కంప్లీట్గా అసలు ఇంకెప్పుడు ఇటువంటి చేయొద్దు, లీగల్ అయినా సరే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, లైక్ చచ్చిపోతే పర్లేదా, ఇల్లీగల్గా చేసి చచ్చిపోతే ఒక రకం అలాగే అదైనా ప్రాణమే కదా. అందుకని వీ డిసైడెడ్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది చేయొద్దు అనేది వీళ్ళందరూ కలిసి డబ్బులు సేవ్ చేయడానికి సిద్ధమని బయట టాక్ నడుస్తుంది. లీగల్ ఇల్లీగల్గా ప్రచారానికి చాలా మంది, అంటే అందరికీ ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీడియాది కూడా ఉంటుంది. సో తెలుసో తెలియక కొంతమంది ఇట్లా తప్పులు బట్ తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లుక్. అంటే విష్ణుప్రియ కావచ్చు, గురించి మీరు వచ్చారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఎపిసోడ్ గురించి? ఎప్పుడో 1.5 year క్రితము ప్రమోటింగ్ చేశారు, అది తెలియదు నాకు, ఎంత తీసుకున్నారో తెలియదు. ఇప్పుడు ఓన్లీ డబ్బులు తీసుకునేనా, లేకపోతే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ పోగొట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి మన పర్సెంట్ అనేది వచ్చి వీళ్ళు కావాలని చేస్తున్నారు? అస్సలు ఐడియా లేదు. అసలు ఆ వీడియో ఏదో కూడా నేను అడిగాను, అంటే అసలు ఏం గుర్తులేదు భయ అన్నారు. ఎప్పుడో 1.5 year బ్యాక్ ఏదో, అది కూడా మేబీ లీగల్ యాప్నే అనుకుంటాను. మనకి ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేయలేదు అది ఏ వెబ్సైట్ మీరు ప్రమోట్ చేశారనేది ఎఫ్ఐఆర్లో కూడా లేదు. సో అదొకటి.